సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు మద్దతుగా జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం అందించారని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ మధురానగర్లో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఇక ఎన్నికల్లో మాటిచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి తుమ్మల. మీరు కోరుకున్న మనిషి, మీకు కావాలనుకున్న మనిషి, మీకు ఎటువంటి సభ్యుడు కావాలో అటువంటి సభ్యుడు మీ మనస్సాక్షిగా మీరు కోరుకున్నందుకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నవీన్ సెలెక్ట్ చేసి ఆయన సెలక్షన్ రోజునే అవతల పార్టీలన్నీ కూడా వదిలేసింది. నాకు చాలా మంది ఫోన్లు వచ్చాయి, ఆయన తప్ప ఎవరికైనా ఇవ్వండి టికెట్ అని. అందుకనే మాకు అర్థమైపోయింది, నవీన్ అయితేనే మీ మనసులో ఉంటాడు, మీకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి మంచి యువకుడిని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి నవీన్ ని మీకు అప్పచెప్పారు. మీ ఆకాంక్షలు తగ్గట్టుగా ఆయన కూడా పనిచేస్తుండడు. ఆయన సహచరుడిగా, ఆయన మిత్రుడిగా, మీ యొక్క కోరికలకి అనుగుణంగా ఆయన తరఫున పనిచేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కాబట్టి ఎప్పుడు ఏ పని వచ్చినా ఆయన మీకు ఫోన్ లో కూడా టచ్ లో ఉంటాడు, పిలిస్తే ఇంటికి వస్తాడు. 2 నెలల్లోనే 10 సార్లు మీ దగ్గరకు వచ్చారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక మంచి ఎమ్మెల్యే, మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చేసి మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు, హైటెన్షన్ లైన్సే కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహమే కావచ్చు, లేదు మిగతా కార్యక్రమాలు, మంచినీటి సమస్య, ఎలక్ట్రిసిటీ సమస్య, రహదారుల సమస్య, వీరైన కాడికి మా అందరికంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత చనువు ఉందండి మీ ఎమ్మెల్యే.